హాయ్ మా ఇంటి వరలక్ష్మి మొత్తం ఈసారి ఇలా చేసుకున్నామండి. మేము ఫస్ట్ టైం కలుషం పెట్టుకొని 5 రకాల పళ్ళు అండ్ 5 రకాల ప్రసాదాలు తీసుకున్నాము. అండ్ చీర అమ్మవారికి అండ్ కాసు కూడా తీసుకున్నాం అనమాట. మా సైడ్ ఇలానే చేస్తాము. మనకి వీలైనంతలో మనం ఏదైనా తీసుకోవచ్చు ఆభరణాలు, కానీ ఈసారి కాసు తీసుకున్నాం అనమాట. సో సింపుల్గా ఇలాగ దేవుడి గదిని అలంకరించుకొని మేము పూజ అయితే చేసుకున్నాము. मुखं पूजयामि ओम श्रीये नमः ओष्ठा पूजयामि ओम सुवासिकाय नमः नासिकां पूजयामि ओम सुनेत्रिये नमः नेत्रे पूजयामि ओम रमाये नमः कर्णौ पूजयामि ओम कमलाय नमः शिरः पूजयामि वरलक्ष्मी देव्यै नमः सर्वालिङ्गान् पूजयामि। ఈసారి తోరాలు ఉన్నాయి కదా, ఆ తోరాల మీద కుంకుమ పూజ చేయండి. ఈ తోరాలు ఉన్నాయి కదా, తోరాల మీద ఓం కమలాయ నమః ప్రథమ గ్రంథం పూజయామి ఓం రమాయ నమః ద్వితీయ గ్రంథం పూజయామి ఓం పూజ అయితే చాలా బాగా జరిగిందండి. అండ్ మా ఇంటికి వచ్చే ముత్తైదులకి నేనైతే ఇలా బంధానం అనేది రెడీ చేసుకున్నాను. ఒక సిల్వర్ ప్లేట్ అయితే తీసుకున్నాను అండ్ దాంట్లో ఒక బ్లౌజ్ పీస్ అండ్ ఆకు చెక్క అండ్ రూపాయి కాసు 2 అట్టుపళ్ళు ఒక పువ్వు అండ్ ఇక్కడ నేను అమ్మవారి అలంకరణ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కోన్ యాడ్ చేసుకున్నాను అండ్ కుంకుమ బాక్స్ రిటర్న్ గిఫ్ట్ కింద తీసుకున్నాను అండ్ తోరణం పసుపు కుంకుమ 2 గాజులు ఒక పండు తీసుకున్నాను అనమాట. ఇదండి ఈసారి నేను మా ఇంటికి వచ్చే ముత్తైదులకి ఇలా బలిదానం అనేది ఇచ్చాను అనమాట. ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటున్నాను అమ్మ వాయినం అని చాలా బాగా జరిగిందండి పూజ అయితే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ నా పేజ్ని ఫాలో అవ్వండి తప్పకుండా.